ఒక్కనున్నా ఇద్దరున్నా అదే ప్రైస్ అనమాట. ఇదిగోండి IRCTC రిటైరింగ్ రూమ్స్ అని అయితే ఇక్కడ రాసుంది. నేను వచ్చేసి ఇక్కడ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను, చూపిస్తాను ఆగండి లోపలికి వెళ్ళిన తర్వాత. విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో విజయవాడ టు గూడూరు, దాంట్లో కూడా ఏసీ చైర్ కార్ కోచెస్ లో అయితే నా కళ్ళ ముందర ఇన్స్పెక్షన్ కారు 10 సార్లు తిరిగింది అటు ఇటు. దాదాపు అరగంట సేపు లేట్ గా బండి అయితే ఇక్కడికి వచ్చింది అనమాట. చూడండి కూల్ డ్రింక్స్, సమోసా. అండ్ ఎదురు ఈ పాటికి ఒక ట్రైన్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నా ఏంది ఇంకా రాలేదా అని. స్లోగా ఇప్పుడు స్లోగా అలాగే బ్రిడ్జ్ మీద స్పీడ్ లో ఆగుతున్నాడు ఏందో గానీ. ఈ రోజు నేను వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి గుంటూరులో 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ మన వెనకాల కనిపిస్తుంది, ఇంకోటి వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. నేనైతే గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నా ఈ రోజు. అది మరేదో కాదు, మన సింహాద్రి ఎక్స్ప్రెస్. మార్నింగ్ 8 గంటలకి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా సాయంత్రం 4 గంటలకి విశాఖపట్నం వెళ్ళే ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్ లో జర్నీ ఎలా ఉంటది అనేది అయితే చూద్దాము. నేను ఫస్ట్ టైం ఈ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా జర్నీని ఎక్స్పీరియన్స్ అవడానికి అయితే రెడీగా ఉండండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి అయితే వెళ్దాం పదండి. మన ట్రైన్ కి ఇంకొక 20 మినిట్స్ అయితే ఉంది. సో ఇదిగోండి, ఇదే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. న్యూ గుంటూరు అనేది మనకి కొంచెం వేరే వైపు అయితే ఉంటది అనమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ లో అయితే స్టే చేశాను నైట్. నాకు 1150 రూపాయలు అయితే పడింది. కొంచెం లగ్జరీగానే ఉంది రూమ్ అయితే మటుకు. 12 అవర్స్ స్టే చేయడానికి. అదే 24 అవర్స్ స్టే చేయాలి అంటే 1700 రూపాయలు అయితే పడుతుంది అనమాట. రూమ్స్ అయితే బాగున్నాయి, పెద్ద రూమ్స్, 2 people ఉండొచ్చు. ఒక్కనున్నా ఇద్దరున్నా అదే ప్రైస్ అనమాట. ఇదిగోండి IRCTC రిటైరింగ్ రూమ్స్ అని అయితే ఇక్కడ రాసుంది. ఏసీ రూమ్స్ ఉన్నాయి, డార్మెటరీస్ కూడా ఉన్నాయి. డార్మెటరీ అయితే 3 అవర్స్ కి 300 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 6 అవర్స్ కి 600, 12 అవర్స్ కి 900 ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మీ దగ్గర కన్ఫర్మేషన్ టికెట్ ఉంటే. ఒకవేళ లేదు అని అనుకునే పని అయితే డైరెక్ట్ గా వచ్చి కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ గా వస్తే ఏంటంటే ఖాళీ ఉంటేనే ఇస్తారు. మాక్సిమం ఖాళీ అయితే ఉంటాయి, మరి అంత ఉండే ఇదైతే లేదనమాట. సో ఖాళీగా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇదిగోండి, ఇక్కడ మనకి ఒక హెలికాప్టర్ ఫ్యాన్ అయితే ఉంది, ఎంత బాగా గాలి వస్తుంది. అండ్ మన ట్రైన్ 17239 సింహాద్రి ఎక్స్ప్రెస్ 8 గంటలకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి అయితే స్టార్ట్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అయితే గుంటూరు జంక్షన్ టు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్. ఇక్కడ కూడా వేసారనమాట 17239. ఇది ఎస్పెషల్లీ మార్నింగ్ 8 o'clock కి స్టార్ట్ అవడం వల్ల ఇక్కడ కూడా ఇంకో హెలికాప్టర్ ఫ్యాన్ ఉంది చూడండి. వీటిని చూస్తే భలే ఉంటుంది అబ్బా, ఎందుకో హెలికాప్టర్ ఫ్యాన్స్ ని. ఇవి గుంటూరు నుంచి మార్నింగ్ 8 o'clock కి స్టార్ట్ అవడం వల్ల గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో తిరిగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆఫీసులకు వెళ్తారు కదా, వాళ్ళకైతే ఈ ట్రైన్ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది 8 గంటలకు బయలుదేరి 9 గంటలకి విజయవాడకి అయితే వెళ్తుంది కాబట్టి. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదే ఉంది, మనం వెళ్దాము. మనకేంటంటే ఇక్కడ సబ్వే ఉంటది గుంటూరు రైల్వే స్టేషన్ లో. కిందకి దిగి అటువైపు వెళ్ళి మళ్ళీ పైకి అయితే ఎక్కాల్సి ఉంటది. అండ్ టెర్మినల్ 2 అంటే ఇంకో వైపు వెళ్ళాలన్నా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు వెళ్ళిపోతే టెర్మినల్ 2 అయితే వస్తుంది. అటు వెళ్ళాలన్నా సబ్వే కింద నుంచి అయితే వెళ్ళాలి. ఇదంతా వచ్చేసి సబ్వే. పైన పక్క మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం కింద నుంచి అయితే వెళ్ళిపోతాము. ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ కి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా ఇక్కడ సబ్వే ఉంటది, అదే స్పెషాలిటీ. సో ఇదిగోండి, మన ట్రైన్ వచ్చేసి ఐసెఫ్ కోచెస్ అయితే నడుస్తుంది. ఇదిగోండి పల్నాడు ఆర్ సింహాద్రి ఎక్స్ప్రెస్, 2 ఒకటేను. నిన్నేమో పల్నాడు ఎక్స్ప్రెస్ కింద తిరిగింది, ఈ రోజు వచ్చేసి సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తిరుగుతుంది. సేమ్ ట్రైన్, సేమ్ కోచెస్, సేమ్ బోగీస్ అనమాట. సో ఇదేనమాట మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి C1. దీనికి ఒకే ఒక్క ఏసీ చైర్ కార్ బోగి అయితే ఉంటుంది. అండ్ పక్కనే జనరల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ట్రైన్ కి హైలైట్ ఏంటంటే మొత్తము 16 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. సో గుంటూరులోనే బండి ఆల్మోస్ట్ ఫుల్ అయితే అయిపోయింది. జనరల్ కోచెస్ అయితే చాలా వరకు ఫుల్ అయిపోయి చూడొచ్చు. సో ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక 2 minutes మాత్రమే ఉంది. నేను వచ్చేసి ఇక్కడ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఈ ట్రైన్ కి కోచెస్ వచ్చేసి మొత్తం 16 జనరల్, 3 సెకండ్ సీటింగ్ ఉంటాయి అండ్ ఒక ఏసీ చైర్ కార్ ఉంటుంది. బట్ మాకు ఏసీ చైర్ కార్ బోగి అయితే లేదు, చూపిస్తాను ఆగండి లోపలికి వెళ్ళిన తర్వాత. సో లోపలికి అయితే వచ్చాము. డోర్ ఓపెన్ చేస్తే ఇది పరిస్థితి చూస్తున్నారు కదా. మామూలుగా అయితే దీనికి ఏసీ చైర్ కార్ కోచ్ అయితే ఉండాలి, బట్ స్లీపర్ అయితే వేసారనమాట. కొన్నిసార్లు అయితే ఈ విధంగా వేస్తారు, ఎందుకో తెలియదు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి మా ఊరు వైపు ట్రావెల్ చేస్తే విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో విజయవాడ టు గూడూరు, దాంట్లో కూడా ఏసీ చైర్ కార్ కోచెస్ లో అయితే బుక్ చేసుకుంటే వాళ్ళు థర్డ్ ఏసీ కోచ్ అయితే వేసారు. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 8 o'clock కి గుంటూరు జంక్షన్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. సో బై బాయ్ గుంటూరు జంక్షన్, మళ్ళీ కలుసుకుందాం. ఇంకోసారి అయితే రావాలి, అతి త్వరలో వచ్చేస్తాను. సో మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 382 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. జర్నీ టైం వచ్చేసి 8 hours అనమాట. ఈవినింగ్ 4 o'clock అరౌండ్ విశాఖపట్నంకి అయితే చేరుకుంటున్నాం. ఆన్ టైం ప్రకారం అయితే చూద్దాం, ఏమైనా లేట్ అయితే నేను అప్డేట్ అయితే ఇస్తాను విశాఖపట్నం వెళ్ళే టైంకి.
ఇదిగోండి ఇక్కడ వర్క్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సెక్షన్ గుంటూరు, విజయవాడ, ఏలూరు మొత్తం ఈ సెక్షన్స్ అన్నిట్లో వర్క్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. మెయింటెనెన్స్ ఈ మధ్య ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి కదా, సో దాని వల్ల ఈ ట్రాక్స్ మెయింటెనెన్స్ అయితే పెంచారు. ప్రతి దగ్గర అబ్జర్వేషన్ గానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి గానీ మొత్తం చెకింగ్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం సికింద్రాబాద్ ట్రావెల్ చేసినప్పుడు కూడా నా కళ్ళ ముందర ఇన్స్పెక్షన్ కారు 10 సార్లు తిరిగింది అటు ఇటు. ఇదిగోండి అక్కడ రేకుల షెడ్ లాగా అయితే కనిపిస్తుంది. ఇదిగోండి అది వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అన్నమాట. కొంచెం స్టేషన్ చిన్నగానే ఉంటది. ఇదేంటి అంటే మన గుంటూరు జంక్షన్ కి సపోర్టింగ్ స్టేషన్ లాగా. ఇదిగోండి న్యూ గుంటూరు అని బోర్డు కూడా ఉంది చూడొచ్చు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఇదేను. మనకి తెనాలి మీదుగా తెనాలి గుంటూరు మీదుగా విజయవాడకి ట్రైన్స్ ఏవైతే వెళ్తాయో అవి గుంటూరు జంక్షన్ మీద వస్తే గుంటూరు జంక్షన్ కి భారం అయితే పెరిగిపోద్ది కదా, అందుకని గుంటూరు జంక్షన్ కి ప్యారలల్ గా న్యూ గుంటూరు అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. గుంటూరు జంక్షన్ కి రాకుండా న్యూ గుంటూరుకి వచ్చేసి మళ్ళీ మన విజయవాడ లైన్ లోకి అయితే వచ్చేస్తాయి ట్రైన్స్. సో ఆ విధంగా మనకి న్యూ గుంటూరు స్టేషన్ అయితే వర్క్ అయింది. సో మన ట్రైన్ వస్తుండేసరికి దీన్ని అయితే ఆపారు. సో మనది వచ్చిందిగా ఇంకా దీనికి సిగ్నల్స్ చేసేస్తారు. గూడ్స్ ట్రైన్ అనమాట. వ్యాక్ 7 లోకోమోటివ్ తో నడుస్తుంది. ప్యారలల్ రన్ 2 లోకోమోటివ్స్. ఈ ట్రైన్ ని ఫస్ట్ టైం 1980లో అయితే స్టార్ట్ చేశారు. అప్పట్లో విశాఖపట్నం నుంచి రాజమండ్రి మధ్యలో దీన్ని ఒక ఇంటర్సిటీ ట్రైన్ కింద అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ ట్రైన్ కి సింహాద్రి ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే విశాఖపట్నంలో మనకి సింహాద్రి అప్పన్న అయితే ఉంటారు కదా స్వామి, సో ఆయన పేరే ఈ ట్రైన్ కి అయితే పెట్టారనమాట, సింహాద్రి ఎక్స్ప్రెస్ అని. అయితే తర్వాత 1983లో రాజమండ్రి వరకు తిరిగే ఈ ట్రైన్ ని భీమవరం వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. అలా కొన్ని రోజులు అయితే భీమవరం వరకు తిరిగేది ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి భీమవరం మధ్యలో. అలా విశాఖపట్నం నుంచి రాజమండ్రి మధ్యలో తిరుగుతున్న ఈ ట్రైన్ ని 1980లో భీమవరం వరకు అయితే పొడిగించారనమాట. తర్వాత విశాఖపట్నం భీమవరం మధ్యలో తిరగడం అయితే స్టార్ట్ అయింది ఈ ట్రైన్. ఆ తర్వాత 1983లో ఈ ట్రైన్ ని భీమవరం కి క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ గా గుంటూరుకి నడపడం అయితే స్టార్ట్ చేశారు విజయవాడ మీదుగా. అప్పటి నుంచి ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి గుంటూరు మధ్యలో తిరగడం అయితే స్టార్ట్ అయింది. అండ్ 1990 వరకు ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్ అన్రిజర్వ్డ్ కోచెస్ తో తిరిగేది అనమాట. ఉన్న కోచెస్ అన్ని అన్రిజర్వ్డ్ కోచెస్, జనరల్ టికెట్ తీసుకున్నావా ఎక్కావా వెళ్ళావా అన్నట్టు ఉండేది. తర్వాత 1990లో ఈ ట్రైన్ లో సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే తీసుకొచ్చారు. అంటే నాన్ ఏసీ అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏసీ చైర్ కానీ తీసుకురావడం, ఇంకా అప్పటి నుంచి ట్రైన్ ఇదే విధంగా తిరుగుతూ ఉందన్నమాట. అండ్ కృష్ణా కెనాల్ దగ్గర అయితే ఉన్నాము మనము. అక్కడ నుంచి వస్తుంది కదా లైన్, అది వచ్చేసి మనకి మెయిన్ లైన్ అనమాట. చెన్నై టు హౌరా లైన్. తెనాలి స్టేషన్ అయితే ఉంటుంది అటు సైడ్, ఇటు సైడ్ గుంటూరు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ లైన్ లోకి అయితే స్లోగా ఎంటర్ అయిపోతున్నాము. బాబా అదిరిపోయింది అబ్బా హార్న్. సో మెమూ ట్రైన్ అయితే ఒకటి బయటకు వస్తుంది. ఏ మెమూనో చూద్దాము. అబ్బా నిండిపోయిందిగా ఇది జనాలతో. సీట్లు ఎక్కడ ఖాళీ లేవు, నిలబడడానికే ఖాళీ ఉంది. మెమూ ట్రైన్స్ అయితే ఇంత ముందు కంప్లీట్లీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇండియన్ రైల్వేస్ 1 by 1 మెమూ ట్రైన్స్ అయితే తీసుకొస్తుంది. సో కృష్ణా కెనాల్ జంక్షన్ లోకి ఎంటర్ అయ్యాము. చెప్పే కదా మీకు, ఇది వచ్చేసి మనకి అటు సైడ్ తెనాలి వెళ్ళే లైన్ ని, ఇటు సైడ్ గుంటూరు వెళ్ళే లైన్ అయితే డివైడ్ చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరు విజయవాడ మధ్యలో పెద్దకాకాని, నంబూరు, మంగళగిరిలో అయితే ఆగుద్ది. మెయిన్ మనకి ఎంప్లాయీస్ అయితే ట్రావెల్ చేస్తారు కదా గుంటూరు విజయవాడ మధ్యలో, వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలని వీటిల్లో అయితే స్టాప్స్ ఇచ్చారనమాట. ఈ పెద్దకాకాని గానీ, నంబూరు గానీ, మంగళగిరి గానీ వీటి దగ్గర కూడా ట్రైన్ అయితే ఎక్కి విజయవాడలో దిగేవాళ్ళు, విజయవాడ గానీ ఏలూరులో గానీ దిగేవాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. సో అందుకే మనకి ఇనిషియల్ గా ఈ ట్రైన్ కి స్టాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే స్టాప్ ఏం లేదు కృష్ణా కెనాల్ లో, జస్ట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి స్లోగా వెళ్తుంది అంతేను. సో కృష్ణా రివర్ మీదకైతే వచ్చాము. సో మనకి ఇక్కడ చూడొచ్చు దానాపూర్ నుంచి SMVT బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది బ్లూ కలర్ కోచెస్ తో నడుస్తుంది ట్రైన్. ఎన్ని రోజులు అయింది మనం బ్లూ కలర్ కోచెస్ చూసి. ఈ మధ్య కాలంలో రేర్ కలర్ లో కనిపిస్తున్నాయి ఈ బ్లూ కలర్ కోచెస్. వాటర్ అయితే చూడండి కృష్ణా రివర్ లో ఫుల్ గా ఫ్లో అవుతున్నాయి. అటు సైడ్ బ్యారికేడ్స్ అయితే ఓపెన్ చేసేసినట్టున్నారు. మరీ అంత ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువే ఉన్నాయి వాటర్ అయితే. మామూలుగా అయితే మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ టైంలో అయితే 7 దాకా వాటర్ ఫ్లో అయ్యాయి అక్కడ వరకు. బట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం కిందకే ఉన్నాయి. బట్ వాటర్ అయితే మటుకు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. అయ్యా బ్రిడ్జ్ మీద ఆపాడు, అయ్యా బ్రిడ్జ్ మీద ఆపాడు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా, నేను డిప్లొమా చదివేటప్పుడు మా ఫ్రెండ్ నేను ఎప్పుడన్నా విజయవాడకి పనుండి వస్తాం కదా, అప్పుడు మెమూ ట్రైన్ ఒకటి ఉండేది, విజయవాడ గూడూరు విజయవాడ మెమూ ట్రైన్. దాన్ని అయితే ఎక్కేవాళ్ళము. ఎక్కినప్పుడు ఆ మెమూ ట్రైన్ ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మీద ఆగేది. అప్పుడు మేము టికెట్ లేకుండా ఎక్కేవాళ్ళం అనమాట.
ఈ బ్రిడ్జ్ మీద ఆగినప్పుడు ఇక్కడ రైలింగ్ ఉంటుంది చూడండి, నడుచుకెళ్ళడానికి. ఎక్కువ సార్లు కాదులేండి, 1-2 సార్లు చేసాం ఈ విధంగా అంతే. ఇక్కడ ఆగినప్పుడు ఇక్కడ దిగేసేది, ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళిపోయేది అనమాట. ఎందుకంటే విజయవాడ స్టేషన్ లోకి వెళ్తే మళ్ళీ టీసీ పట్టుకుంటే ఫైన్ వేస్తాడు, టికెట్ లేదని చెప్పి. అందుకని చెప్పి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళిపోయేది. అట్లా చేసేవాళ్ళం ఒకప్పుడు. 1-2 సార్లు చేసాం అంతే, ఎక్కువ సార్లు చేయలే. అండ్ ఇదిగోండి దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో ట్రైన్ ఒక 5 minutes లేట్గా విజయవాడ స్టేషన్కి వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసి BZA అనమాట. ఇక్కడ నుంచి మన ట్రైన్కి కొంచెం జనాలు అయితే ఎక్కుతారు గట్టిగా. సో ఇక్కడ వరకు మనం వచ్చేసి 32 కిలోమీటర్లు అయితే వచ్చాము మనము. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ యొక్క టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకునే పని అయితే దీంట్లో మొత్తం మనకి 2 క్లాసులు ఉన్నాయని చెప్పాను కదా. సో మనం ట్రావెల్ చేస్తున్న ఏసీ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 535 రూపాయలు అయితే పడింది. అండ్ ఇంకొక క్లాస్ అది వచ్చేసి సెకండ్ సీటింగ్, దాని కాస్ట్ వచ్చేసి దాదాపు 150 రూపాయలు అయితే ఉందన్నమాట. అండ్ జనరల్ కూడా ట్రావెల్ చేయొచ్చు. మీరు జనరల్ లో ట్రావెల్ చేస్తే అరౌండ్ 135 రూపాయలు అయితే టికెట్ కాస్ట్ ఉంటుంది గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు. అండ్ ఎందుకో తెలియదు కానీ ట్రైన్ అయితే మటుకు చాలా స్లోగా వెళ్తుంది, నిదానంగా లాక్కెళ్తున్నాడు. విజయవాడ దాటిన కాడ నుంచి ఇదే పరిస్థితి. ఈ ట్రైన్ లో మనకి ప్యాంట్రీ కార్ అయితే అవైలబుల్ లేదు. నేను గుంటూరులోనే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని ఉండాల్సింది. ఫుడ్ అయితే తీసుకోలేదు. దొరుకుద్దిలే ట్రైన్ లో ఎవరో ఒకరు అమ్మరా అని అనుకున్నా. బిస్కెట్ టైం 9:30 అవుతుంది, ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దొరకలా. ముందర నూజివీడు వస్తుంది, అక్కడ ఏమైనా దొరుకుద్దేమో ట్రై చేస్తా. సో ఇది వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎటువంటి స్టాప్ లేదు, బట్ స్లోగా వెళ్తుంది. చెప్పే కదా, మేబీ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ వల్ల ట్రైన్ స్లోగా వెళ్తుంది ఇందాటి నుంచి. సో ఇది ఇక్కడే మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి గన్నవరంలోనే అయితే ఉంటుంది. సో ట్రైన్ అయితే ఇక్కడ ఆపేసారు కంప్లీట్ గా, రెడ్ సిగ్నల్ అయితే పడింది. సో మనకి ట్రైన్ ని 20707 సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్, ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తో అయితే క్రాసింగ్ పెట్టారు. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది మాత్రం తగ్గేదేలే అంట, పోతాడు ఏమన్నా పోతాడు. అసలు 130లో వెళ్ళిపోతున్నాడు నాన్ స్టాప్ గా. హార్న్ అయితే వేసేసారు. అందరూ వందే భారత్లు ఎందుకు తిట్టుకుంటారంటే ఇది కారణం. ఇప్పుడు ఆ వందే భారత్ ట్రైన్ కని చెప్పి మన ట్రైన్ ని 20 నిమిషాలు ఆపి పెట్టేశారనమాట. బట్ ఏదైనా మనకి కొన్ని లగ్జరీ ట్రైన్స్ అండ్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే కావాలి కదా. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అంత డిస్టెన్స్ ని కేవలం అది 8.5 hours లో కవర్ చేస్తుందంటే చాలా మంచి విషయం. అట్లా ట్రైన్స్ రావాలి. సమ్ టైమ్స్ అది నెగిటివ్ అయ్యిద్ది, బట్ తప్పదు. ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ అయితే ఉంటుంది కదా ఎక్కడైనా. వెల్కమ్ టు నూజివీడు రైల్వే స్టేషన్. నూజివీడు ఫేమస్ ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలిసినందరూ చాలా మంది తెలిసే ఉంటది. ఈ నూజివీడు స్టేషన్ కోడ్ వచ్చేసి NZD. దాదాపు అరగంట సేపు లేట్ గా బండి అయితే ఇక్కడికి వచ్చిందనమాట. ఈ స్టేషన్ వచ్చేసి నూజివీడు ప్రజలకి, దాంతో పాటు ఎవరైనా హనుమాన్ జంక్షన్ నుంచి ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి ప్లెంటీ అమౌంట్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఆగుతాయి, మరి ఎక్కువ ఆగవు. ఓన్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఈ మాత్రమే ఆగుతాయి అనమాట. మొత్తము మనము గుంటూరు నుంచి బయలుదేరి దాదాపు 73 కిలోమీటర్లు అయితే వచ్చాము. సో ట్రైన్ పవర్పేట్ లో ఆగింది. ఏలూరుకి 2 కిలోమీటర్స్ ముందర ఉంటుంది. ఇక్కడ మనకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది చూడొచ్చు. విశాఖపట్నం టు గుంటూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. కింద కూర్చునే వాళ్ళ పరిస్థితి చూడండి, యాడ్ ఉందో. కింద ఉంటారు అండ్ పైన కూర్చునే వాళ్ళేమో పైన ఉంటారు. దీనికి ఒకటి నార్మల్ కోచ్ కూడా ఉంది. ఈ ట్రైన్ మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరుద్ది. ఇంతకుముందు ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ విజయవాడ వరకు అయితే ఉండేది. విశాఖపట్నం టు విజయవాడ మధ్యలో తిరిగేది. ఇప్పుడు వచ్చేసి గుంటూరు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ తర్వాత ఏలూరు అయితే స్టాప్ వస్తుంది. ఇది పవర్పేట్, ఏలూరులోనే ఉంటుంది. ఇది కూడా ఇదే ఏలూరు రైల్వే స్టేషన్ అయితే. స్టేషన్ కోడ్ వచ్చేసి EE. ఎగ్జాక్ట్లీ 28 minutes లేట్ గా వచ్చింది ట్రైన్. పవర్పేట్ నుంచి ఏలూరు మధ్యలో ఓన్లీ 2 minutes స్టాప్ అంతే. ద్వారకా తిరుమలకి వెళ్ళవలసిన ప్రయాణికులు ఇచ్చట దిగవలను అలానైతే అక్కడ బోర్డు ఉంది. ఏలూరు నుంచి ద్వారకా తిరుమలకి అయితే వెళ్తారు. చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా సమోసాలు దొరుకుతున్నాయి కానీ ఇడ్లీ, వడ కానీ, దోశలు కానీ ఇట్లాంటివి ఏం దొరకట్లేదు. అట్లీస్ట్ ఒట్టి కడుపుతో ఈ సమోసాలు ఎట్ట తింటాను చెప్పండి. చూడండి, కూల్ డ్రింక్స్, సమోసా 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 తెగ అమ్ముతున్నారు ఏలూరు రైల్వే స్టేషన్ లో. సమోసాలు అయితే, సమోసా లవర్స్ కి అయితే పండగే. ఇదిగోండి ఈ బాబాయ్ కూడా సమోసాలే. వ్యాప్ 7 రొయ్యాపురం లోకోమోటివ్ అయితే వచ్చింది. హౌరా టు కన్యాకుమారి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇది వచ్చి LHB కోచెస్ తో అయితే వెళ్తుందన్నమాట. సో ట్రైన్ వచ్చేసి భీమడోలు స్టేషన్కి అయితే వచ్చేసింది. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఈ భీమడోలు స్టేషన్ని మన ఛానల్లో చూపించడము, లేదా ఇంతకుముందు చూపించానా నాకైతే చూపించినట్టు గుర్తులేదు.
నేనైతే ఫస్ట్ టైం చూపించాను అనుకుంటున్నాను. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు మన ట్రైన్ ఎక్కడానికి. భీమడోలు స్టేషన్ కూడా వచ్చేసి BMD అన్నమాట. మన ముందర ఉన్నాయన్నీ జనరల్ కి వచ్చేసాయి కదా, సో దానికని చెప్పి ఇక్కడ షట్టర్ అయితే వేసేసారు. ఏసీ దానికి జనరల్ దానికి మళ్ళీ ఇటు పక్కకు వచ్చేస్తారేమో అని ఆడ ఫుల్ అయిపోతే. అండ్ మీకు ఇక్కడ ఒక హైవే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి NH216A అన్నమాట. సో బేసిక్ గా మనకి ఇది ఏంది అంటే తాడేపల్లిగూడెము తణుకు వైపు అయితే వెళ్తుంది. ఇంతకు ముందు మనకి రాజమండ్రి వెళ్ళాలి అంటే, రాజమండ్రి వైజాగ్ అటు వెళ్ళాలి అంటే నల్లచర్ల దేవరపల్లి మీద వెళ్ళే మెయిన్ హైవే ఏదైతే ఉందో అది అంతగా బాగుండేది కాదు. అప్పుడు మేము ఇటువైపే వచ్చేవాళ్ళం అనమాట. తాడేపల్లిగూడెం నిడదవోలు మీదుగా రాజమండ్రి అయితే వెళ్ళే వాళ్ళము. ఈ రూట్ అయితే చాలా బాగుంటది. కాకపోతే మధ్యలో అక్కడక్కడ పాట్ హోల్స్ అయితే వస్తాయి. ఇదిగోండి ద్వారకా తిరుమల 18 కిలోమీటర్లు అని అయితే బోర్డు వేశారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి ఈ రైల్వే గేట్, ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ద్వారకా తిరుమలకి వెళ్ళే రోడ్ అనమాట. అదే రైల్వే గేటు. మనకైతే ద్వారకా తిరుమల వెళ్ళడానికి షార్టెస్ట్ రూట్ వచ్చేసి ఈ భీమడోల్ నుంచే ఉంటుంది. సో ఇక్కడ ట్రైన్ అయితే వెళ్తుంది కదా, ఇది వచ్చేసి విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఏమన్నా లాగాడా? సో జన్మభూమిని మనం ఇప్పుడే క్రాస్ అయ్యాము. వా, ఇక్కడ నుంచి అయితే చూడండి మొత్తం చెరువులే. ఈ రొయ్యల చెరువులా లేదా చేపల చెరువులా అర్థమైతే కావట్లేదు, బట్ మొత్తం భలే ఉంది అసలు చూడటానికి అయితే వాటర్ తో. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 26 నిమిషాలు లేట్ గా వచ్చిందనమాట. 140 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాం. గుంటూరు నుంచి బయలుదేరి 3 hours 16 minutes అయితే అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ నిడదవోలు జంక్షన్ ముందలైతే ఉన్నాము. మీకు అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, అది వచ్చేసి భీమవరం తణుకు నుంచి వచ్చే లైన్ అనమాట. మనకి భీమవరం వెళ్లాల్సిన ట్రైన్స్ అన్ని అటు సైడే వెళ్తాయి నిడదవోలు జంక్షన్ నుంచి, లేదా అటు నుంచి వచ్చే ట్రైన్స్ అయితే అటు నుంచి వస్తాయి, ఆ లైన్ త్రూ వస్తాయి, లేదా అటు నుంచి వచ్చే ట్రైన్స్ ఆ లైన్ త్రూ అయితే వస్తాయి. ఇదిగోండి భీమవరం నుంచి వచ్చే లైన్ మెయిన్ మన చెన్నై హౌరా లైన్ లో అయితే కలుస్తుంది ఇక్కడ నిడదవోలు జంక్షన్ లో. అండ్ ఎదురు ఈ పాటికి ఒక ట్రైన్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నా, ఏంది ఇంకా రాలేదా అని చూపిస్తా వన్స్ అది వస్తే. ఇదిగోండి 17240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్. సింహాద్రి ఎక్స్ప్రెస్ మీట్స్ సింహాద్రి ఎక్స్ప్రెస్ రెండు ఒకదానికి ఒకటి ఎదురయ్యాయి అనమాట. నిడదవోలు జంక్షన్ లో రెండు మీట్ అయ్యాయి. ఇది వచ్చేసి గుంటూరు అయితే వెళ్ళిపోతుంది. దీని షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ 7:10కి విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3:50 కల్లా గుంటూరుకి చేరుకుంటుంది. అండ్ రేపు వచ్చేసి సేమ్ ట్రైన్ పల్నాడు ఎక్స్ప్రెస్ కింద పేరు మార్చుకొని రేపు మార్నింగ్ వికారాబాద్కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు అక్కడ ఒక మెమూ ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఇక్కడ భీమవరం నర్సాపురం మరియు గుడివాడకు మారవాలేను. చేంజ్ హియర్ ఫర్ భీమవరం నర్సాపూర్ అండ్ గుడివాడ. ఇక్కడ బోర్డులతో పాటు డిస్క్రిప్షన్ అయితే భలే ఇచ్చారు. అండ్ ఆ మెమూ ట్రైన్ వచ్చేసి మనకి నర్సాపూర్ వెళ్ళే మెమూ ప్యాసింజర్ అనమాట. అది 11:50కి నిడదవోలు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు గోదావరి రివర్. సో ట్రైన్ గోదావరి రివర్ మీదకి అయితే వచ్చింది. మంచి స్పీడ్ తో వెళ్తుంది. స్లోగా ఇప్పుడు దాకా స్లోగా అలాగే బ్రిడ్జ్ మీద స్పీడ్ లో ఆగుతున్నాడు ఏందో గానీ. సో గోదావరి రివర్ వచ్చేసి మనకి గంగా రివర్ తర్వాత అతి పెద్ద రివర్ అన్నమాట. ఇండియాలో ఉన్న జియోగ్రఫికల్ ఏరియాలో మొత్తము 10% అయితే ఈ గోదావరి నది కవర్ చేస్తుంది. లెంత్ కన్నా చూసుకున్నట్టయితే గోదావరి నదిది 1465 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ దగ్గర ఈ గోదావరి నది మొదలయ్యి మన ఆంధ్రప్రదేశ్ లోని బే ఆఫ్ బెంగాల్ అంతర్వేది దగ్గర అయితే కలుస్తుంది. అండ్ ఇదిగోండి గోదావరి నది దగ్గర ఘాట్స్ అయితే చాలా మంది ఇక్కడే స్నానాలు అయితే చేస్తారు. చూడండి ఈ టైంలో కూడా చల్లగా ఉండుంటది ఎండలకి. ఈ స్టేషన్ పేరు వచ్చేసి గోదావరి రైల్వే స్టేషన్. దీంట్లో కూడా మన ట్రైన్ కి అయితే స్టాప్ ఉంది. ఇది రాజమండ్రి ముందర వస్తుంది అనమాట. గోదావరి నది ఒడ్డున ఈ రైల్వే స్టేషన్ ఉంటది కాబట్టి దీనికి గోదావరి అని పేరు అయితే పెట్టారు. సో అక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది కదా, అదేదైతే ఉందో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది అనమాట. ఆ లైన్ మనము టువర్డ్స్ విజయవాడ వెళ్ళేటప్పుడు అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కుతాము. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి నార్మల్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చాం మనం.
వెల్కమ్ టు రాజమండ్రి. స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో రాజమండ్రిలో మన ట్రైన్ కి వచ్చేసి ఆల్మోస్ట్ 2 minutes స్టాప్ అయితే ఉంది. మార్నింగ్ నుంచి చూస్తున్నా బ్రేక్ఫాస్ట్ గా దొరకలేదు అనమాట. అన్ని అమ్ముతున్నారు, సోన్ పాపిడీలు కూడా అమ్ముతున్నారు. ఆఖరికి బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మట్లేదు. సోన్ పాపిడీలు కూడా అమ్ముతున్నారు కానీ దోశ ఇడ్లీలు అయితే దొరకట్లే. ఇక్కడ సమోసాలు అయితే ఈ సెక్షన్ లో మటుకు నెక్స్ట్ లెవెల్ అమ్ముతున్నారు. రాజమండ్రి రాగానే ఎక్కువ వింటుంది పాప్కార్న్ అని పాప్కార్న్ అయితే ఎక్కువ అమ్ముతున్నారు. సో రాజమండ్రిలో ఫుడ్ తీసేసుకొని ఫుడ్ తినేసి ఎడిటింగ్ చేసేసుకుంటున్నారు. ఈ లోపల మనం వచ్చేసి ద్వారపూడి, సామర్లకోట, పిఠాపురం అయితే దాటేసాము. ఇప్పుడు వచ్చేసి అన్నవరం దగ్గరలో అయితే ఉన్నాం. ఇదిగోండి మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది, అది వచ్చేసి అన్నవరం టెంపుల్, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. అది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన కోచ్ ఉంది. దాంతోపాటు అన్నవరం స్టేషన్ లో ఎటు చూసుకున్న గూడ్స్ ట్రైన్లు, ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది, ఇదిగోండి అక్కడ ఇంకో గూడ్స్ ట్రైన్ ఉంది. సో అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసి ANV. ఇక్కడికి బయలుదేరి 260 kilometers వచ్చాం గుంటూరు నుంచి మనము. అండ్ బండి వచ్చేసి 50 నిమిషాలు లేట్ గా అయితే నడుస్తుంది అనమాట. ఇక్కడ మనకి 1 minute స్టాప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి తుని టౌన్. తుని ఇప్పుడే దాటాం. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది కదా, రివర్ కనిపిస్తుందా మీకు? ఈ రివర్ వచ్చేసి తాండవ రివర్ అనమాట. భలే ఉంది కదా ఈ రివర్, ఆ బ్యాక్గ్రౌండ్ కొండలు భలే ఉందిలేండి అసలు చూడడానికి అయితే మటుకు. ఇదిగోండి ఈ పైన హైవే ఒకటి దాటుతున్నాం కదా, అది మరేదో కాదు, మన నేషనల్ హైవే 16 చెన్నై టు కోల్కతా వెళ్ళే హైవే అనమాట. ఆల్మోస్ట్ తుని దగ్గర అయితే రైల్వే ట్రాక్ మీద క్రాస్ అవుతుంది. దాదాపు ఇంకొక 90 kilometers అయితే ఉంది మన డెస్టినేషన్ స్టేషన్ అయిన విశాఖపట్నంకి. ఇది ఫ్లవర్స్ లాగా చూడండి, వైట్ కలర్ లో ఒక కాటన్ లాగా వచ్చింది కదా, ఇదైతే మటుకు భలే ఉంది చూడడానికి. పొలాల మధ్యలో వైట్ కలర్ లో. అండ్ ట్రైన్ అయితే మటుకు చిత్తా కొట్టేస్తున్నాడు, ఎక్కడ తగ్గేదేలే అంటున్నాడు. సో మీకు ఈ ప్లేస్ లో పక్కన ఇదిగోండి ఇక్కడ కెనాల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి పోలవరము లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. 182 kilometers అయితే ఉంటుంది. విశాఖపట్నం వరకు అయితే వాటర్ ని తీసుకొస్తుంది అనమాట ఈ కెనాల్ అయితే. అండ్ మనం వచ్చేసి నర్సీపట్నం రోడ్ స్టేషన్ కి వచ్చేసాము. సో నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ నుంచి నర్సీపట్నం ఊరు వచ్చేసి 30 kilometers అయితే ఉంటుంది. ఏ స్టేషన్ కైనా రోడ్ అని ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దానికి కొంచెం దూరంలో, ఊరికి చాలా దూరంలో స్టేషన్ ఉంటుందని అయితే అర్థం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అల్లూరు అయితే ఉంది ఊరు, అక్కడ అల్లూరు రోడ్ స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది. సో ఆ రోడ్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో స్టేషన్ అయితే నిర్మిస్తారు. అప్పుడు ఏంటంటే ఆ ఊరి పేరు దాని పక్కన రోడ్ అని తగిలిస్తారు. రోడ్ అని ఏదైనా స్టేషన్ ఉంది అంటే దాని అర్థము దగ్గరలో ఊరైతే ఏమీ ఉండదు. ఆ ఊరికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 15, 20, 30 kilometers అయితే ట్రావెల్ చేయాలని అర్థం అనమాట. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 1 minute స్టాప్ ఉంటుంది. ఇందాక మనం నర్సీపట్నం రోడ్ అయితే క్రాస్ అయ్యాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా సరే లంబసింగి వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ నర్సీపట్నం రోడ్ లో దిగేసి నర్సీపట్నం వెళ్తే నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైన్ అయితే ఆగుంది. ఇది వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ అనమాట. విశాఖపట్నం నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది. ముందల సిగ్నలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇందా చూసాను నేను. అక్కడ దానికని చెప్పి దీన్ని అయితే ఆపేసినట్టున్నారు. ఇక్కడ విశాఖపట్నం టు కోర్బా నుంచి విశాఖపట్నంకి వస్తుంది, మళ్ళీ విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళుద్ది. సో ఒకే ట్రైన్ ని 2 రూట్లలో అయితే వాడతారు. సో మన ట్రైన్ కూడా ఇక్కడ స్లో అయితే అవుతుంది చూడొచ్చు. సో గైస్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఇది మార్నింగ్ మనల్ని అయితే క్రాస్ అయింది గన్నవరం. ఇది విశాఖపట్నం వెళ్ళి ఆడొక గంట సేపు ఉండి తిరిగి ప్యాసింజర్లు ఎక్కించుకొని రిటర్న్ కూడా వచ్చింది. మనది ఇంకా విశాఖపట్నం పోలా. అట్టుంటది వందే భారత్కి నార్మల్ ట్రైన్కి డిఫరెన్స్ అయితే. 8 coaches వందే భారత్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ గన్నవరం దగ్గర దాటింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలమంచి దాటిన తర్వాత మనల్ని అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ అవుతుంది. మేబీ దానికోసమే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ పెట్టినట్టున్నారు. ఇదిగోండి ఇక్కడ కొరామాండల్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. షాలిమార్ టు చెన్నై సెంట్రల్ కొరామాండల్ ఎక్స్ప్రెస్ అనమాట. మన ట్రైన్ అయితే ఆపేశారు 10 నిమిషాల నుంచి. ఇదైతే 2 hours చెన్నై వైపు అయితే వెళ్తుంది. ఏమన్నా లాక్కెళ్తున్నాడు అసలు. వెల్కమ్ టు అనకాపల్లి. దాదాపు మార్నింగ్ బయలుదేరిన కాడ నుంచి
4 ట్రైన్లకేమో క్రాసింగ్ పెట్టాడు. ఈ పార్టీ దగ్గరగా విశాఖపట్నంకి వెళ్ళిపోవాల్సింది, కానీ 1:15 నిమిషాలు లేట్ గా నడుస్తుంది అనమాట బండి వచ్చేసి. ఇక్కడికి మనం 350 కిలోమీటర్లు వచ్చాం గుంటూరు నుంచి బయలుదేరి. వైజాగ్ ఎగ్జాక్ట్లీ 32 కిలోమీటర్లు ఉంది అంతేను. చూద్దాం ఎంత ఫాస్ట్ గా లాగుతాడు అని అనేది. సో ఫైనల్లీ మనం విశాఖపట్నంకి అయితే చేరుకున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 4:45 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 40 నిమిషాలు లేట్ గా ట్రైన్ అయితే విశాఖపట్నం జంక్షన్ కి అయితే వచ్చింది. సో మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎండ్ టు ఎండ్ జర్నీని మనం సక్సెస్ఫుల్లీ అయితే కంప్లీట్ చేసాము. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను ముందరకు వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.